ఆంధ్ర రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి దిశగా చంద్రబాబు ప్రభుత్వం రీసెంట్ గా విజన్ 2047 ప్రణాళిక ప్రకటించింది. విద్య, వైద్య, వ్యాపారం, రవాణా రంగాల్లో విజయవాడ నగరం ప్రసిద్ధి చెందింది. అమరావతి అభివృద్ధితో ప్రగతి మరింత పరుగుతేనుంది. ఈ టైంలో విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడై విజయవాడ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయబోతోంది. 10th ప్రాపర్టీ షోగా జరిగే ఈ ఈవెంట్ జనవరి 10th, 11th, 12th తేదీల్లో జరగనుంది. వే టు హోమ్ ట్యాగ్ లైన్ తో నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షో కోసం క్రెడై విజయవాడ చాప్టర్ విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసింది. ప్రాపర్టీ షో ఇనాగ్రేషన్ కోసం క్రెడై విజయవాడ చాప్టర్ ప్రతినిధులు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసి ఆహ్వానించడం జరిగింది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని, ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి విచ్చేస్తున్నారని క్రెడై విజయవాడ చాప్టర్ ప్రతినిధులు తెలిపారు. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షోకు ప్లాటినం స్పాన్సర్ గా పోసం ఇన్ఫ్రా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా పోసం ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాండి సార్. ఇప్పుడు మన క్రెడై విజయవాడ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేయబోతున్నారు? మేము ప్రజెంట్ నాకు అపార్ట్మెంట్స్ ఉన్నాయండి, ఓపెన్ ప్లాట్స్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా ఉన్నాయండి. మాకు నిర్మాణూరులో ఒక 140 ఫ్లాట్స్ ఒకటి గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ చేశామండి. దాంట్లో లో బడ్జెట్లో 40 lakhsలో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామండి విత్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాసెస్లో. అలాగే గన్నవరం దగ్గరలోని గూడవల్లి ఏరియాలో, వేల్పూరు ఏరియాలో 26 acresలో మేము ఓపెన్ ప్లాట్స్ అండ్ విల్లాస్కు ప్లాన్ చేశామండి. చాలా తక్కువ బడ్జెట్లో నియర్ బై ఎయిర్పోర్ట్ ప్లస్ మాకు ఈస్ట్ బైపాస్కు దగ్గరగా చేస్తున్నామండి. అది అక్కడ ఇంకొక 40 acres శ్రీ బాలాజీ అవెన్యూ అని కూడా త్వరలో లాంచ్ చేస్తున్నామండి. అది ఒక 40 acres ల్యాండ్లో. శ్రీ సూర్య అవెన్యూ అనేది మాత్రం ప్రజెంట్ రన్నింగ్లో ఉందండి. మాకు వెంచర్ మా దగ్గర ప్లాట్స్ స్కాన్ చేసిన వాళ్ళకు 2 కాసులు బంగారం అది ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే మా తరపు నుంచి కూడా మా దగ్గర అపార్ట్మెంట్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ బుక్ చేసిన వాళ్ళకు మా తరపు నుంచి కూడా స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్లాన్ చేశామండి. ఆ రోజు మా దగ్గర బుక్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజులుగా ఫ్రీగా ఇవ్వాలని మేము అనుకుంటున్నామండి.